హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈస్ దివ్యజ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 200 క్రాస్ అయింది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 200 అనేది చాలా చిన్న నెంబర్ అని అనిపించవచ్చు, కానీ నాకైతే చాలా వాల్యుబుల్ నెంబర్. అండ్ 500 మెంబర్స్ వచ్చాక థ్యాంక్ యూ వీడియో ఒకటి చేస్తాను. ఆ వీడియోలో మన ఛానల్ గురించి ఇంకా కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అని అనుకున్నాను. సో ప్రస్తుతానికైతే మ్యాటర్లోకి వెళ్ళిపోతే, నేను చేస్తున్న ఐటెం వచ్చేసి పొంగితే బూరెలు, పొంగకపోతే బిస్కెట్లు. ఇదేంట్రా బాబు ఎంత వింతగా చెప్తుంది అని అనుకునేరు. ఇదేంటంటే అంగన్వాడీ స్కూల్లో పిండి ఇస్తారు కదా, పిండి ప్యాకెట్, దాంతో చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్కి వెళ్ళే ముందు, నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నాకు లాస్ట్ మంత్ నుంచి నేను అంగన్వాడీ స్కూల్లో పిండి ప్యాకెట్ ఇస్తారు కదా, దాంతో బిస్కెట్స్ కానీ లేదంటే బూరెలు కానీ చేయడం వచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు చేసేదాను. సో అవి తినాలనిపించింది అనమాట. ఇవి బయట ఎక్కడన్నా కొందామన్నా కానీ దొరకవను, ఇంకా మనమే చేసుకోవాలి కదా. సో సైలెంట్గా ఒప్పుకున్నప్పుడు చూసుకొని చేసుకొని తినడమే. మెల్లిగా అలానే కొన్ని చేశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు 9th మంత్ వచ్చాక కూడా నేను ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. ఇంకా నేనేం చేయాలనుకుంటున్నాను లేదంటే ఏమైనా తినాలనిపిస్తే అవి చేసుకోగలుగుతున్నాను, తినగలుగుతున్నాను. అది ఈ 8th 9th మంత్ నుంచే. అంతకుముందు వామిటింగ్స్ అనమాట బీభత్సంగా 7th మంత్ వరకు. నేను 9th మంత్ వచ్చాక కూడా చాలా యాక్టివ్గానే ఉన్నాను అనే చెప్పాలి. కింద కూర్చోగలుగుతున్నాను, ఇంకా కాంప్లికేషన్స్ కూడా నాకేం లేవు అనమాట. సో అది ప్లస్ పాయింట్. కాంప్లికేషన్స్ ఉండుంటే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. బై గాడ్స్ గ్రేస్ అవేం లేవు. సో యాక్టివ్గా మ్యాక్సిమం నేను ఎంత పని చేయగలను అని అనుకుంటే అంత పని చేస్తున్నాను. అండ్ ఏం చేసుకొని తినాలనిపిస్తే అది చేసుకొని తింటున్నాను. ఇవి చేయడం స్టార్ట్ చేశాక డౌట్ వచ్చింది, అసలు చేయగలనా లేదా అని. ఇంకా ఎలాగోలా కంప్లీట్ చేశాను ఫైనల్గా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, పిండి ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో నీళ్లు కలిపేసి కొంచెం కాగిన నూనె వేసి బాగా మెత్తగా కలపాలి. సో ఎక్కువసేపు కలపాలన్నమాట. ఇంకంతే, అందులో ఏమీ వేయక్కర్లేదు. అలా కలిపిన పిండిని నేను చపాతీలాగా రుద్దేసి దాన్ని గ్లాస్తో కట్ చేసి బిస్కెట్లలాగా వేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇందులో కొంచెం గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ కలిపి అయినా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఏం కలపలేదు, ఓన్లీ బాలామృతంతో మాత్రమే చేస్తున్నాను. బాగానే వచ్చాయి, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇవి చాలా హెల్దీ కూడా. ఇది మా వాడికి, మా వారికి, ఇంకా నాకు కూడా అందరికీ ఫేవరెట్ డిష్ అనమాట. సో చేయగలను లేదో అని కొంచెమే పిండి కలిపేసి చేశాను. ఇందాక నేను చెప్పినట్టు కొన్నేమో పొంగినాయి బూరెల్లాగా, కొన్నేమో బిస్కెట్లలాగా వచ్చినాయి. ఏదేమైనా కానీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు కదా. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. ఎవరన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి, సూపర్ ఉంటాయి అసలు. నేను ఒక పక్కన చేస్తూనే ఉన్నాను, ఇంకా మా వాడు లాగిస్తున్నారు అనమాట. సో అదండి ఈ బూరెల విషయానికి వస్తే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను 7th మంత్లో శ్రీమంతం అయిపోయాక మా ఇంటికి వెళ్ళాను. ఇంకా మా అత్తమ్మ అయితే రోజుకొక వెరైటీ చేసి పెట్టేవాళ్ళు. ఒకరోజు సేమియా పాయసం, ఒకరోజు కేసరి, ఒకరోజు సగ్గుబియ్యం గారెలని, ఇట్లా రకరకాల వెరైటీ చేసి పెట్టేవాళ్ళు అనమాట. కాకపోతే అందులో విషయం ఏంటంటే, తను చాలా కష్టపడి చేసినప్పటికీ, నా కోసమే అయినప్పటికీ, నేను టేస్ట్ చేసే విషయానికి వచ్చేసరికి ఒక పక్కన వంటగదిలో చేస్తూ ఉంటారు, నాకేమో వామిటింగ్స్ వచ్చాయి. నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని. ఇలా నూనెతో చేసే ఏ వంటకం అయినా కానీ, ఈవెన్ రోజు కూర చేసేటప్పుడు కాగబెడతాం కదా నూనె ఫస్ట్, అప్పుడు కూడా వామిటింగ్స్ అయ్యాయి బీభత్సంగా. అసలు 9th మంత్ వచ్చినా కానీ అయ్యాయి అనమాట. నాకు వామిటింగ్స్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ ఇచ్చిన ఆ ట్యాబ్లెట్ కూడా వామిట్ అయ్యేది.
ఏదేమైనా కానీ ఎంతో కొంతన్నా తింటుంది కదా అని అలా రకరకాలు చేసి పెట్టేది. ఇవి చేయడం అయ్యాక మళ్ళీ నేను ఇడ్లీ పిండి వేసాను అనమాట. రోజు నేను ఇంట్లోనే టిఫిన్స్ చేసేదాన్ని, కానీ ప్రెగ్నెన్సీ టైంలో మార్నింగ్ సిక్నెస్, ఇంకా ఇలాగా వామిటింగ్స్, వీటన్నిటి వల్ల ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అవంతా చేయడం కొంచెం కష్టం అనిపించి బయట తెప్పిస్తున్నాను. మా వాడేమో బయట తెప్పిస్తే ఒక్కోసారి తింటున్నాడు, ఒక్కోసారి తినట్లేదు అనమాట అంత ఇష్టంగా. సో ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను మార్నింగ్ టిఫిన్ చేయడం. వాడు నిన్నటి నుంచి ఎందుకో ఇడ్లీ ఇడ్లీ అంటున్నాడు. సో అందుకే ఇంకా ఇడ్లీకి వేద్దాం కదా అని ఇంకా ఆఫ్టర్నూన్ నానబెట్టాను. సో ఇప్పుడు అయితే మిక్సీ వేసేస్తాను. ఈవెన్ ఇడ్లీ అయితే నాకు కూడా కొంచెం ఈజీ కదా, దోశలు అంటే అంతే నుంచొని చాలాసేపు వేయాలి. ఇంకా ఇడ్లీ అయితే అలా పెట్టేయచ్చు కదా. వాడికి నచ్చినట్టు ఇంట్లో ఫుడ్ అండ్ నాకు కొంచెం ఈజీగా ఉంటుందని ఇంకేం ఆలోచించాల. వాడు ఇడ్లీ అని అడగగానే ఇడ్లీకి వేసేస్తున్నాను. ముందే ఇడ్లీ రవ్వ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ మినపప్పు మిక్సీ వేసి కలిపేసి పెట్టేయడమే. మా వాడికి అదేంటో కానీ బయట ఫుడ్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, కానీ మా వాడు మాత్రం ఇంట్లో చేస్తేనే తింటాడు ఇష్టంగా. ఇంకా వాడి కోసమైనా కొంచెం కష్టం అనిపించినా కానీ చేసి పెట్టాలనిపిస్తుంది. ఇంతసేపు నుంచొని పనులన్నీ చేసి ఇంకా నాకైతే సరిపోయింది. ఇంకా నైట్ డిన్నర్కి చాలా లైట్గా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసాను. వీడియో లెంత్ అయిపోతుంది కదా అని ఇంకా ఫ్రైడ్ రైస్ చేసే ప్రాసెస్ ఏం పెట్టలేదు. సో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.